ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనము ఆ యొక్క బాధను బట్టి అనేక సార్లు మనం ప్రార్థిస్తుంటాము. కానీ కొన్నిసార్లు మనము ఎంత ప్రార్థించినప్పటికీ దానికి సరైనటువంటి జవాబు దొరకదు. అయితే అందును బట్టి దేవుడు సెలవిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అవును, ఆయన కృప మనకు తోడుగా ఉన్నట్లయితే మనకు ఎటువంటి బాధ కానీ సమస్య కానీ ఉన్నా కూడా దాని గురించి మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన మనకు తోడై ఉండి మన బలహీనతల్లో మనల్ని బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి పిల్లరా, మనము ఎప్పుడు బలహీనులము అప్పుడు బలవంతులమని పౌలు గారు అంటున్నాడు. అవును, మన బలహీనతల్లో ఎక్కువగా మనము దేవుడిని ప్రార్థించాలి, అడగాలి. మనము విసుగు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు ఆ బాధను మనం భరించగలిగే శక్తిని, ఓర్పును, తద్వారా మనకు ఆయన సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.